పన్నేతర మూలధన రాబడి. సో ప్రభుత్వ ఆస్తులను తగ్గించేవి, అప్పులను సృష్టించేవి. మీకు ఇక్కడ రెవెన్యూ రాబడి, మూలధన రాబడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ అప్పులు ఆస్తులు అనేవి ఇంపార్టెంట్ అండి. మీకు రెవెన్యూలో ఆస్తుల సృష్టి అనేది జరగదు, ఆస్తులను సృష్టించవు అవి. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఆస్తుల సృష్టి అనేది జరగదు. సో మూలధన క్యాపిటల్ ఇది ఇంపార్టెంట్, ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మూలధనంలో ఏంటి అంటే ఆస్తులు అనేవి కంపల్సరీ వస్తుంది. అది బాండ్స్ కావచ్చు, బిల్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన అంటే బిల్డింగ్స్ కావచ్చు. సో అవనేవి కంపల్సరీగా దీనిలో వస్తాయండి. మూలధన రాబడి అంటే ప్రభుత్వ ఆస్తులను తగ్గించేవి, అప్పులను సృష్టించేవి. సో ఉదాహరణ పెట్టుబడుల ఉపసంహరణ, రుణాల సేకరణ. సో ఇక్కడ మూలధనము అనేది ఆధారంగా చేసుకొని దీన్ని డిఫైన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే దీన్ని ఇంగ్లీష్లో డిజిన్వెస్ట్మెంట్ అంటారండి. పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ అంటారు. సపోజ్ మీకు గవర్నమెంట్కి సంబంధించి ఈ రీసెంట్గా మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇష్యూ అనేది బర్నింగ్ టాపిక్గా ఉంది. ఏంటిది? విశాఖ ఉక్కు అనేది. 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లారిటీ ఉంటుంది. సో ఈ విశాఖ ఉక్కు ఒక సంస్థని ప్రభుత్వ సంస్థ అని ఎప్పుడు అంటాము అంటే దానిలో ప్రభుత్వం యొక్క పెట్టుబడి 51% ఉండాలి. సో ఈ 51% ఉంటే దాన్ని ఏమంటారంటే దాని యాజమాన్య హక్కులు అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. సో ఒక సంస్థలో 51% కంటే ఎక్కువ పర్సంటేజ్ కనుక ప్రభుత్వం ఆధీనంలో ఉంటే దాన్ని ప్రభుత్వ సంస్థగా పిలుస్తాం. సో దీంట్లో ఈ డిజిన్వెస్ట్మెంట్లో ఏమవుతుంది అంటే ఈ ప్రభుత్వ సంస్థ దాని యొక్క యాజమాన్య హక్కులను అమ్మేస్తూ ఉంటుంది. ఈ విశాఖ హుక్కులో కూడా ఏమైంది అంటే ఇది ప్రభుత్వంది. సో దీనిలో మొత్తం కూడా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఏం చేసింది అంటే ప్రైవేట్ వ్యక్తులను ఇన్వైట్ చేసింది. సో ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులను ఇన్వైట్ చేసిందో ఈ విశాఖ ఉక్కులో ఉన్న వాళ్ళు విశాఖ ఉక్కులో వాటాలను విక్రయించేస్తూ ఉంటుంది. సో వాటాలను విక్రయించేస్తే ఏమవుతుంది? సపోజ్ ప్రభుత్వం యొక్క వాటా 51% అనుకోండి. సపోజ్ నాట్ ఎగ్జాక్ట్, సపోజ్ చెప్తున్నాను. సో 51% వాటా భారత ప్రభుత్వానికి ఉంది, మిగతాది 49% ప్రైవేట్ వ్యక్తులకు ఉంది, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనుకోండి. సో దీంట్లో ఏం చేస్తారు అంటే ఈ 51%లో 2% వాటాను కానీ 3% వాటాను కానీ 2% కానీ 3% వాటాను కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తారు. ఊరికే ఇవ్వరండి. సో 2 నుంచి 3% వాటాను విక్రయించేస్తారు. దానివల్ల ఏమవుతుంది? సపోజ్ వాళ్ళు ఒక 2000 కోట్లకు దాన్ని కొనుగోలు చేసిళ్ళు అనుకోండి. 2000 కోట్లకు దాన్ని కొనుగోలు చేసిళ్ళు అనుకోండి. సో దీనికి ఏమవుతుంది? బడ్జెట్లోకి యాడ్ అయిపోతుంది. మూలధనాన్ని అమ్ముతున్నావు నువ్వు. ఓకే, ఇక్కడ 51% ఉన్న యాజమాన్యం అనేది ఎంతకు వస్తుంది? మీకు 49%కి తగ్గిపోతుంది. ఓకే, సో 49% తగ్గిపోతుంది. ప్రభుత్వ ఆస్తులను తగ్గించేవి, ఓకే, అప్పులను సృష్టించేవి. ఓకే, లేదు మన దగ్గర డబ్బులు లేవు. సో అప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న బిల్స్ కానీ బాండ్ పేపర్ రాసి ఒక గవర్నమెంట్కి ఇస్తాం. సో అది విదేశీ గవర్నమెంట్ అయింది అనుకోండి, లేదంటే ప్రపంచ బ్యాంక్ అయింది అనుకోండి. సో మన దగ్గర నుంచి ఒక బాండ్ పేపర్ వాళ్ళకి ఇచ్చి దానిపైన సైన్ చేసి నాకు ఇంత డబ్బులు కావాలి అని చెప్పేసి తీసుకుంటాం. సో అప్పుడు అప్పును సృష్టించబడుతుంది, దానికి మనం గ్యారంటీ ఇస్తాం. సో అలా చేసే వాటిని ఏమంటారు అంటే లేదు, అలా పేపర్లు కాకుండా ఫస్ట్ ఇది యూజువల్గా మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటుంది. మన ఆస్తి ఉన్నది, దాన్ని తనఖా పెడతాం, డబ్బులు తీసుకొచ్చుకుంటాం, వాడుకుంటాం. ఒకవేళ కట్టలేదు మన ఆస్తి జప్తు చేయడం జరుగుతుంది. సో ఆస్తులను కానీ అప్పులను కానీ ప్రభుత్వ ఆస్తులను కానీ అప్పులను కానీ సృష్టించే రాబడిని ఏమంటారు అంటే మూలధన రాబడి అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో విశాఖ కావచ్చు, తర్వాత అంతకుముందు బిఎస్ఎన్ఎల్ కావచ్చు. సో బిఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేట్ పరం చేద్దాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించి సో దాని యొక్క ప్రభుత్వ వాటాలను కూడా అమ్మేసుకుంటూ రావడం జరుగుతుంది. సో తర్వాత ఎల్ఐసి ఇన్స్టిట్యూట్ కావచ్చు. సో దాంట్లో ఉన్న ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క వాటాలను కూడా మనకు ప్రభుత్వం అమ్మేసుకుంటూ రావడం జరుగుతుంది. సో దానివల్ల దాన్ని ఏమంటారు అంటే పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పేసి పిలుస్తారు. సో ప్రతి సంవత్సరము బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ఇంత ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అది రీచ్ అయినా రీచ్ కాకపోయినా వసూలు చేస్తూ ఉంటుంది. సో ప్రభుత్వ ఆస్తులలో ప్రభుత్వం యొక్క వాటాను అమ్మి దాని యొక్క ఆస్తిని తగ్గించుకొని ఆ డబ్బులను తీసుకుంటే అది దేనికి సమానము అంటే మూలధన రాబడికి సమానం.
సో ప్రభుత్వానికి అప్పులను సృష్టించేది దేనికి సమానము అంటే మూలధన రాబడికి సమానం.